Hey guys, welcome back to Ishwardi 5577. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు శివరాత్రి. సో ఇప్పుడు పూజకి వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా 12:30 అయింది. సో ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం, అభిషేకం పూజ అవన్నీ ఉంటాయి. సో అన్నీ వ్లాగ్లో కవర్ చేస్తాను. దీనికి ముందు నేను నా కొత్త వాచ్ది అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే దాన్ని విజిట్ చేయండి, వీడియో చూడండి. సో వీడియో స్టార్ట్ చేయ ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వర్డి 5577. థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడే పూజ అయితే అయింది. కారు ఎక్కేది కానీ మొత్తం మొహంతో పుట్లు. అండ్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఒక 4 అయింది. ఇంటికి వెళ్ళి కొంచెంసేపు పడుకొని మళ్ళీ మార్నింగ్ గుడికి వచ్చి ఇక్కడ భోజనాలు పెడతాం మేము. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి వడ్డించాలి. సో మళ్ళీ అది కంటిన్యూ చేస్తాం. సో ఫుల్ రెస్ట్. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో సంభారితి సంజయో ది 26/2/2025 తేదీ బుధవారం మహాశివరాత్రి పర్వదినమున అనపర్తి పాత ఊరిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజామున 3 గంటల నుండి అభిషేకములు, సర్వదర్శనము. ఉదయం 8 గంటలకు లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం ప్రారంభం. ఉదయం 11 గంటల నుండి గుడి ఆవరణ యందు రామసీత డైరీ ఫామ్ వారి ధన సహాయంతో అన్న ప్రసాద వితరణ. సాయంత్రం 6 గంటలకు నీరాజన మంత్ర పుష్పములు. రాత్రి 9 గంటలకు లింగోద్భవ కాల అభిషేకములు ప్రారంభం. కావున భక్తులందరూ విచ్చేసి
స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ కమిటీ. గైస్, ఇప్పుడే మార్నింగ్ అయితే లేచాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ 10:30 అయింది. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను. సో గైస్, ఇప్పుడే అయితే గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. భోజనాలు అవి పెట్టేసాం. నేను కూడా అక్కడ చేస్తాను. అక్కడ వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా క్రౌడ్లో పెద్ద వీడియోలు తీయలేకపోయినాయి. ఒక 2 or 3 తీసాను అంతే. అవి యాడ్ చేస్తాను ఆ క్లిప్స్. సో మళ్ళీ ఈవినింగ్ ఒకసారి గుడి దగ్గరికి వెళ్తాం 6 ఆ టైంకి. మళ్ళీ అప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఉందంట, తెలియదు అది కూడా సరిగ్గా నాకు. సో ఇప్పుడు టైం అయితే 3 అయింది ఇంటికి వస్తలోకి గుడి దగ్గర నుంచి. సో మళ్ళీ 6కి కలుద్దాం. బాయ్ బాయ్. సో గైస్, టైం అయితే ఇప్పుడు 5:30 అయింది. ఇప్పుడు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర ఇప్పుడు దీపాలు వెలిగించాలి. ఇంకా డాడీకి సన్మానం ఉందంట. సో ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. నాకు తెలిసి ఒకవేళ తీస్తే ఇప్పుడు ఇంకా వీడియోస్ తీస్తాను. మార్నింగ్ అది లంచ్ తర్వాత అక్కడ లంచ్ దగ్గర మొత్తం హడావిడిగా ఉంది కాబట్టి అక్కడ వీడియోస్ ఎక్కువ తీయలేకపోయాను. సో ఇక్కడైతే నేను వీడియోస్ తీయగలని అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళాక ఎన్ని వీడియోస్ కుదిరితే అని తీస్తాను. సో లెట్స్ గో టు టెంపుల్. మరి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఆ సన్మాన పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాను. రామసీత డైరీ ఫార్మ్ని 2009వ సంవత్సరంలో స్థాపించి నిరంతర అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చక్కటి వ్యవసాయ రైతు 2023వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ పాడి రైతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తించబడి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందించుకున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి భూరి విరాళాలను అందించి ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రికి అన్న సమారాధనను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు, అన్ని మంచి పనులకి కూడా తనదైన శైలిలో స్పందించి భూరి విరాళాలు అందించి ఆధ్యాత్మికంగా తన పెద్ద మనసు చాటుకున్నటువంటి అత్యుత్తమ మనోభావాలు కలిగిన వ్యక్తి శ్రీ కర్రి పుత్రారెడ్డి గారు. కర్రి వంశోద్ధారక వామనపాల యశో తేజమ శ్రీ కర్రి ఈశ్వరెడ్డి సత్యవతి పుణ్య దంపతుల ముద్దుల బిడ్డవై కర్రి వంశమును పరమోత్కృష్ట ఖ్యాతి నొరదింప వామనపాల యశోతేజమై విరాజిల్లినావు. గారహస్త సదాచార ధర్మాచార పరాయణుడవై సకల సౌభాగ్యవతియగు శ్రీమతి కర్రి రామసీతని పరిణయమాడి అన్యోన్య దాంపత్యంలో ఆదర్శమైనావు. అభినవ దానకర్ణ రెడ్డి రారాజా సార్ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఆలయ కమిటీ వారి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అభినవ దానకర్ణుడు రెడ్డి రారాజుగా మన కర్రి పుత్రారెడ్డి గారు భాసిల్లుతూ ఉన్నారు. పరోపకారాయ ఫలంతి వృక్ష వహంతి నద్య దుహంతి గావ పరోపకారాయ మిదం శరీరం. మరి ఈ శరీరం ఉన్నది మరి
సుబ్రారెడ్డి గారి దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి మన వెంకన్న బాబు గారు అలాగే శ్రీ టి సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తూ వారికి పూలమాలాంకృతం చేయడం జరిగింది. పాలు పంచుకుంటూ మరి ఈ విధంగా మరెన్నో ఘన సత్కారాలు అందుకోవాలని చెప్పి వేదపూర్వకమైనటువంటి మహదాశీర్వచనాలు తెలియజేస్తున్నామండి. అన్నయ్య గారు తీసుకెళ్తున్నాయి. చూడండి సార్. ఓకే. ఇంతే.